వాసవి మాత జయంతి సందర్భంగా మల్కాజ్గిరిలోని కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఈ రోజు ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఓల్డ్ మల్కాజ్గిరి హనుమాన్ దేవాలయం నుంచి 108 కలశాలతో ప్రత్యేక పూజలు చేసి అనంతరం ఊరేగింపుగా తీసుకొచ్చి కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారికి విశేష పూజలు, అభిషేకంతో పాటు అమ్మవారికి కుంకుమార్చన కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. शरण्ये देवी नारायण चैत्रमासे वैशाखमासे शुक्लपक्षे दशमेषु वेदो भद्रवस्य जमानस्य श्रीमान् श्रीमदः गोत्रोद्भवस्य अंत కూడా మనసులో గోత్రనామాలు మనసు చెప్పుకోండి. नाना गोत्रोद्भवस्य नाना महेशः सकल आर्यवैश्य विजय अभय आयु धर्म अर्थ काम्य मोक्ष नवग्रह देवता विशेषेण श्री यथाशक्ति प्रातः काले अष्टोत्तर अनंतरे श्री वासवी कन्यका परमेश्वर फल सिद्ध्यर्थम मम व्यापारे वासवी माता के वासवी माता के वासवी माता के वासवी माता के गुड़ेन कल तिरिगिरा गुड़ेन कल तिरिगिरा वासवी माता के నూట 8 కలశాలతోటి ఇక్కడికి వెళ్ళి అమ్మవారిని ఊరేగించుకుంటూ మన టెంపుల్ కి వెళ్తాం. అమ్మ సైలెన్స్ ప్లీజ్. అమ్మ తల్లి శోభాయాత్రగా మన అమ్మవారి టెంపుల్ కి వెళ్తాం. అక్కడ వెళ్ళిన తర్వాత పూలతోటి అభిషేకం ఉంటుంది. అలాగే ఇక్కడికి వెళ్ళి తీసుకెళ్ళినటువంటి కలశాలతో అభిషేకం ఉంటుంది. అలాగే అక్కడ పాలతో అభిషేకం ఉంటుంది. అభిషేకం తర్వాత మనందరం టిఫిన్ చేసి తర్వాత అక్కడ లోపల కుంకుమార్చన జరుగుతూ ఉంది. దాని తర్వాత మీకు తెలుసు కదా, తెలుసా, మధ్యాహ్నం ఇంటికి వెళ్ళి మంచిగా చేసుకొని సాయంత్రం 7 గంటలకి లంచ్ చేసిన తర్వాత మీ కుంకుమార్చన అయిపోయిన తర్వాత లంచ్ ఉంటుంది. లంచ్ అయిపోయిన తర్వాత 6 గంటలకి మన మాశెట్టి సీరన్న వాళ్ళ ఇంటికాడికి వెళ్ళి రథం బయలుదేరుతా ఉంది. వాణినగర్ చౌరస్తాకి వెళ్ళి రథం బయలుదేరుతా ఉంది. మీ అందరూ ఇలాగే ఇంతే సంఖ్యలో వచ్చి ఆ కార్యక్రమాన్ని కూడా సక్సెస్ చేయవలసిందిగా ఈ సందర్భంగా మీ అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. అలాగే మన రేవంత్ అన్న కూడా ఈ సందర్భంగా మన అందరం థ్యాంక్స్ చెప్పాలా. ఎందుకంటే అమ్మవారి పండుగను కూడా అఫీషియల్ గా అనౌన్స్ చేసి గజెట్ ని అసెంబ్లీలో పాస్ చేసి అసెంబ్లీ సాక్షిగా మన అందరి ఆర్యవైశ్యులకు సపోర్ట్ చేసినందుకు ఈ సందర్భంగా ఆయన కూడా మన అందరం ధన్యవాదాలు చెప్పుకోవాలా. థ్యాంక్ యూ. అలాగే
ముందుగా ఉమా అండ్ శారద వదిన వాళ్ళు ముంగట ఉంటారు, వాళ్ళ వెనకాల ముంగట అమ్మవారి ఫోటో పట్టుకుని ఆయన మన సీన వాళ్ళు ఉంటారు. తర్వాత వాళ్ళ వెనకాల ఇద్దరిద్దరు మాత్రమే ఉండాలి. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఎందుకంటే ఆర్యవైశ్యులు ఐక్యతకి ప్రతీక. మీరందరూ సమిష్టిగా అందరు కలిసి వెళ్తేనే చాలా మంచిగా రిచ్ గా ఉంటుంది. అందరు ఇద్దరిద్దరు మాత్రమే ఉండవలసిందిగా కోరుకుంటా ఉన్నా. ధన్యవాదాలు. ఇంకొక 10 నిమిషాల్లో కార్యక్రమం స్టార్ట్ చేద్దాం.